సార్ ఏం చేస్తుంటారు సార్? రిటైర్డా? ఎట్లా ఉంది సార్ ఇక్కడ అంతా వాతావరణం బాగుందా? నల్ల చెరువు గురించా? నల్ల చెరువు దగ్గర చాలా బాగుంది. చాలా అంటే ఎంత బాగుందంటే ఆహ్లాదకరంగా ఉంది. ఇంతకు ముందు ఇలా లేకుండే అంత మీరు పిరుకు కొద్ది కొద్దిగా ఇంత పెద్ద ట్యాంకులు లేకుంటే చిన్న చిన్నగా ఇంకా వ్యర్థాలతో ఎండిపోయి ఉంటుంది. ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? ఓకే, అప్పుడు ఎట్లా ఉండే సార్ ఈ ఏరియా అంతా? చెప్తున్నా కదా, ఈ చెరువు చిన్నగా ఉండే అంత వ్యర్థాలతో నిండి ఉండే, ఆకులు అలంలో రావడానికి పాములు కూడా చెప్పుకుంటాయి. మీరు వాకింగ్ ఎటువైపు వెళ్ళేవారు సార్ అప్పుడు? మరి వాకింగ్ తక్కువ, ఇక్కడికే వచ్చారు. పాతది ఉండే కదా కాలు ఫ్యాక్టరీ, వాకింగ్ తక్కువ. సో ఇప్పుడంతా బాగానే ఉంది. హైడ్రా చాలా చాలా బాగా చేసింది. హైడ్రాకు హ్యాట్స్ ఆఫ్ అని ఇప్పుడు అంటున్నారు. మరి హైడ్రా ఇక్కడికి వచ్చిన మొదట్లో చాలా వ్యతిరేకించినట్టున్నారు కదా? ఎవరైతే ప్లాట్ పోతే వాళ్ళు వ్యతిరేకిస్తారు, మిగతా వాళ్ళకు హ్యాపీ కదా. ఇంత ఎంత జనం వస్తారు, వేల మంది జనం వస్తారు. చాలా బాగా అవును, కిక్కిరిసిపోతుంది ఈ టైంకి, కిక్కిరిసిపోతుంది. అక్కడ ఒకటి వేరే చింతమిల్లి పార్క్ ఉంది. అక్కడ ఆడ చిన్న పార్క్, అది 4-5 acres ఉందో, 5 acres ఉండదు. అక్కడ జనం అంతా ఇక్కడికి వస్తారు. సో గతంలో ఈ ఏరియా వాళ్ళంతా అక్కడ పార్క్ లో పోయేవాళ్ళు. చూడడానికి వస్తాను, వాకింగ్ చేయడానికి వస్తాను. అన్ని విధాలకు బాగుంటుంది. సార్ అంటుండే కొత్త సార్ వాటర్ ప్రొవైడ్ చేయాలంట, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఇక్కడ 4-5 గంటల డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. వాష్రూమ్స్ కొత్తగా అవుతున్నాయి, కానీ వాష్రూమ్ సరిపోయింది అవుతున్నాయా సార్? వాష్రూమ్స్ కావాలి, పిల్లలకి ప్లే ఏరియా ఇంకొంచెం. సో ఇంకా చేయాల్సి ఉంది, చేయడానికి స్కోప్ కూడా ఉంది ఇక్కడ, ఇంకా అవకాశం ఉంది, స్కోప్ ఉన్నది, చేయాలి. సో ఎట్లా ఉంది సార్, అంటే ఆక్రమణకు గురైందా ఇది? మీరు గతంలో చెరువు బాగా పెద్దగా ఉండే అని విన్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఆల్రెడీ 3-4 years నుంచి ఉంటున్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మాట్లాడతారు కదా. ఇక్కడ ఒక 50 years, 60, 100 years నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఈ చెరువు బాగా పెద్దగా ఉండే కుచించుకపోయింది అన్నారా? ఎట్లా ఉండే? కుచించుకపోయింది. డెవలప్ చేసింది అంటే ఇక్కడ దాకానే ఉంది. ఇదంతా కొత్తగానే, ఇదంతా కొత్తగా, ఇదంతా డెవలప్ అని ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఉండేనా సార్? ఇవన్నీ అంతా కన్స్ట్రక్షన్స్ ఉండే, అవన్నీ తీర్చేసారు. సో సార్ ఇప్పుడు వాళ్ళు హైడ్రా వాళ్ళు ఈ చెరువులను డెవలప్ చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంది. సో దాని విషయంలో మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఇది డెవలప్ చేశారు కాబట్టి అది కూడా చేయగలుగుతారు, చెయ్యాలి అన్న పరిస్థితి ఉందా? లేకపోతే దాన్ని కూడా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు చాలా మంది? వ్యతిరేకిస్తుండ్రు. ఎవరు వ్యతిరేకిస్తుండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తుండ్రు. ఎవరైతే జాగాలు పోతుండే వాళ్ళు వ్యతిరేకిస్తుండ్రు. మిగతా వాళ్ళకి ఆ మురికి కుటుంబం ఎన్నాళ్ళు ఉంటారు సార్? రోగాలు రావా? ఎంత మురికి, మూసి అంటే మురికే, మూసి అంటే మురికే. ఎంత ఫ్యూచర్ భావితరాలకు కూడా మంచి ఉపాయం, మంచి ప్లాన్ అయ్యింది హైడ్రా తోటి కొన్ని పనులు చేయడం మంచిది. తరతరాలు గుర్తుండిపో, తరతరాలు నిలిచిపోతాయి ఇవన్నీ. సో మూసీని కొన్ని ఏళ్ళ మనకు అసలు మూసీ దేవుడిచ్చిన వారం, హైదరాబాద్ నగరం మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ మూసీని మనం చండాలం చేసేసుకున్నాం. పరమ చండాలం అయిపోయింది. మూసి అంటే మురికే. మళ్ళీ ఎప్పుడు ఉప్పొంగితే అప్పుడు పేదలందరూ మునిగిపోవడం ఎక్కడ. ఇప్పుడు గాంధీపోయేది లెక్కకునే కొని లెక్కకు రాని ఎంతమంది పోతున్నారు మనకేం తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దాని మీద వ్యతిరేకిస్తున్నారు అంటారు? రాజకీయం చేయాలి కదా, రాజకీయం పొలిటికల్ అట్లే ఉంటది. గవర్నమెంట్ చేసేది కాదంటారు అంతే. రేపు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా వీళ్ళు చేసేది వాళ్ళు కాదంటారు, వాళ్ళు చేసేది వీళ్ళు కాదంటారు. ఏదైనా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇవన్నీ మంచిగా ఉంటాయి. సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందంటారు? బాగానే ఉంది సార్, నాకైతే నచ్చింది. మీకైతే బాగానే ఉందంట. సో ఈ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ కూడా తీసుకోబోతున్నాడా రేవంత్ రెడ్డి? వెల్ఫేర్ దాదాపుగా రెండు బ్యాలెన్స్ ఉందంటే, ఒక మనిషి పోతుండగా అతని కాళ్ళల్లో కట్టెలు పెట్టారు. అతనికి వారు చేసే పనులకు వ్యతిరేకమైన వరకల్లా అందరూ ఒక్కొక్కరు బీఆర్ఎస్ ఏం మాటలకు రేవంత్ రెడ్డి చెప్తుంటే అన్నిటి పుల్లలు పెట్టాడు. పుల్లలు పెట్టాక ఎట్లుంటది? ఏదైనా మంచిని మెచ్చుకోవాలి, చెడుని మొత్తం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేసిరు రాష్ట్రాన్ని. ఇక మళ్ళా కేసీఆర్ వస్తాడు, మళ్ళా సారే రావాలి, కారే కావాలి, వచ్చినాక మళ్ళీ అన్ని సకల్ కేటీఆర్ అంటాడు. కొత్తగా అంటుండా
అంటనే ఉంటాడు ఆయన. అంతేనా? ఎక్కడ గెలిచిందా, సర్పంచ్లకు గెలిచిందా, మున్సిపల్ గెలిచిందా, ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు అట్లా వాళ్ళు ఓడిపోయే పార్టీలన్నా గట్లే ఉంటుంది అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లకు గురవుతున్నారు బాగా. అధికారం పోయింది కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇలా ఉండి వాళ్ళందరినీ చేసి ముందరికి వచ్చిన వాళ్ళు అట్లే ఉంటుంది. ముందరగా ఎందుకంటే నెట్టేసుకుంటే ముందరికి వచ్చేది కదా. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుంది అంటారు సార్? ఇప్పుడు ఆ పార్టీలో కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చింది, ఆమె పార్టీ పెడతా ఉంటుంది. ఆడబిడ్డ పార్టీ ఇప్పుడు మేల పెడుతుందట కదా, పెట్టని అదేందో చూద్దాం ఎట్లుంటుందో, అదేందో చూద్దాం ఎట్లుంటుందో చూడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఎత్తలేదన్నా సరే, ఉద్యమకారులు రాష్ట్రాన్ని తెచ్చారు ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఈ వాతావరణం ఏమైనా మారే ఛాన్స్ లేదా? మళ్ళీ బీఆర్ఎస్ కి ఏమైనా గెయిన్ అటువంటి ఏముంటది. ఆయన ఇప్పుడు ఇంకొకటి సార్, నేను చెప్తున్నా, నేను 73 సిద్దిపేట కాలేజీ చదువుకున్నాను. ఆయన మా కేసీఆర్ గారు మా కాలేజ్ మేట్. ఎక్కడ సార్? సిద్దిపేట చదువుకున్నారు మీరు? సిద్దిపేట చదువుకున్నా. సిద్దిపేట దగ్గర ఎవరు సార్? సిద్దిపేట దగ్గర ధర్మాజిపేట, దుబ్బాక మండల్ ధర్మాజిపేట. ఓకే. అయితే మా కాలేజ్ మేట్ ఆయన విష్ చేసుకుంటుంటే తర్వాత అందువల్ల అనుకుందాం కానీ ఇక ఫ్రెండ్షిప్ చేయాలి. ఆయన లచ్చపేట గురించి ఏదో బాగా చెప్తుండే, ఆడ స్కూల్ దుబ్బాకల దుబ్బాకల ఆయన చదువుకున్నాడు. దుబ్బాకల ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు. కానీ ఆ ఫోటోలు ఆయన స్కూల్ అయితే చూడు, పిల్లలు టీచర్లు అయితే చూడు, ఆయన అటెండర్ చేసిండు. మా ఫ్రెండ్ టీచర్ కూడా, ఆయన కింద కూర్చున్న ఫోటో ఉన్నది. ఆ ఫోటో నేను ఎప్పుడు చూడలేదు, కానీ తెలంగాణ భవన్ లో ఆ ఫోటో ఉన్నట్టు ఇప్పటికి. ఆయన అటెండర్ చేసిన ఫోటో ఇప్పటికి ఉన్నది. సో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చినా కూడా, యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చినా కూడా పెద్దగా ఈక్వేషన్స్ ఏం మారే అవకాశం లేదు ఇక. కేటీఆర్ తో కేసీఆర్ తో కవిత గారు చూడాలి అది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళొకసారి వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా సార్? మంచి పనులు చేస్తే వస్తారు. అంతేనా? ఫ్యూచర్ లో ఆయన మంచి పనులు చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది, లేకుంటే గట్టే పోతారు. ఇప్పుడు మంచి పనులు చేయలేదు, రాష్ట్ర అప్పుల పాలు చేసింది కేసీఆర్ అయినా అంతా దోచుకున్నారు కాబట్టి కాళేశ్వరం కోడేశ్వరం అయింది, మిషన్ భగీరథ కూడా ఫెయిల్ అయిపోయింది. అన్ని కొన్ని ఉన్నాయి కదా, దేంతో అంత పాడైపోయింది అది. రేవంత్ రెడ్డి గారు కష్టపడి వాళ్ళ చేసిన పనులను దుమ్మెత్తి పోసుకుంటూ పైకి వచ్చిండు, ఏమైంది. మంచి పనులు చేయకుంటే ఓటర్ చేతిలో మాయాలి అంతే, ఓటర్ రెడ్డి డిసైడ్ అవుతాడు అంతే. సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం మీద, యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించిన విషయంలో ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, అక్కడ రాగానే మేమే గెలుస్తామని ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేటీఆర్ ఆల్రెడీ పర్యటన కూడా చేసిండు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? గతంలో వాళ్ళు కూడా చాలా మందిని, ఎక్కువ మంది స్ట్రాంగ్ గవర్నమెంట్ ఏర్పడడానికి కూడా చాలా మందిని పార్టీలో జాయిన్ చేస్తారు, డబ్బులు ఇచ్చి పార్టీలో ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారు, ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నారు. ఓకే. కాదా వాళ్ళు సాగింది పడాలి. కేసీఆర్ ఊరు కూడా మా పక్క ఊరే. దుబ్బాక అప్పుడు దుబ్బాక తాలూకానే ఉండే, కేసీఆర్ సిద్ధమడక దుబ్బాక తాలూకా చదువుకున్నాడు. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఆయన పోతున్న తీరు అయితే బాగానే ఉంది అంటారు.